ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం. మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు. మేలును కల్పించేటువంటి వారంట కృపా సత్యములను పొందుదురు అని దేవుడిక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనము అనేకులకు మేలును కల్పించు వారముగా ఉండాలి. పై మాటలో ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, కీడు కల్పించువారు తప్పిపోవుదురు. ఎవరికైనా కీడును కలుగచేసేవారు, కీడును కల్పించేటువంటి వారు తప్పిపోతారు. కానీ మేలు కల్పించు వారి కృపాసత్యములను పొందుతారు. నీ జీవితంలో నీకు ఎవరైనాను కీడు చేసినా వారికి మేలు చేసినట్లయితే మీరు కృపాసత్యములను పొందుకొని దేవునికి ఇష్టలైనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఒకసారి ఒక సాధువు ఒక సముద్రపు ఒడ్డున నడుస్తూ వెళుతూ ఉన్నాడంట. ఆ సముద్రపు అలలలో ఒక తేలు చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉన్నదంట. ఆయన తన కర్రను ఆసరాగా ఇచ్చి ఆ తేలును ఒడ్డున చేర్చినాడంట. అయితే ఆ తేలు ఆయనను కాటేసిందంట. దానిని ఆయన అంతగా లెక్క పెట్టక మరలా ఒక అడుగు వేయడం మొదలుపెట్టాడు. మరలా ఇంకొక అల వేగంగా వచ్చి ఆ తేలును తనలోనికి ఈడ్చుకొని వెళ్ళినదంట. మరలా ఈయన తన కర్రను దానికి ఆసరాగా ఇచ్చి ఒడ్డున చేర్చాడంట. మరలా ఆ తేలు ఆయనను కాటు వేసిందంట. ముమ్మారులు ఇలా జరిగినది. ఒక వ్యక్తి ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, అది విషపురుగు, దాని స్వభావమే విషముతో నిండినది. మీరు దానికి మేలు చేసిన అది మీకు కీడు చేసి మిమ్మలను కాటేస్తూ ఉన్నది కదా, అయినా దానిని చితక కొట్టక ఎందుకు మీరు కాపాడుచున్నారు అని ఆయనను అడిగాడంట. అప్పుడు ఆయన, కాటు వేయడము దాని స్వభావము, దానిని కాపాడడము నా స్వభావం. దాని స్వభావమును బట్టి అది నడుచుకుంటుంది, నా స్వభావమును బట్టి నేను ఇలా చేయుచున్నాను అని చెప్పాడంట. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే మనకు కీడు కల్పించుతారో ఆ కీడును మనము ఆలోచించక మేలు మనము కల్పించు వారముగా ఉంటే కృపాసత్యములు పొందుకుంటాం. కృపగలిగిన దేవుడు, సత్యవంతుడైన యేసు మీకు తోడుగా ఉండి తన ప్రేమ హస్తములతో మిమ్మలను దీవించి ఆశీర్వదించి మీకు ఘనతను, కృపను, సత్యమును, మెండుగాను ఆశీర్వాదమును ఇచ్చి దీవించేటువంటి గొప్పవాడు కనుక మేలు కల్పించండి. అందరి పట్ల మేలు చేయువారుగా ఉండండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. మేలు చేయువారు కృపాసత్యములు పొందుదురన్నారు. నీ బిడ్డలకి ఆ కృపాసత్యములు అనుగ్రహించి ఆశీర్వదించి మేలు చేయువారిగా వారి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.